ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఆత్మీయంగా ప్రభు ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు కదా. ఈ వాగ్దానాలు మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాయని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా అనేకులకు షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. ప్రతి ఉదయం దేవుని మాటను పట్టుకొని ముందు కొనసాగింపబడండి. ఈ మాటల ద్వారా మీరు ధైర్యాన్ని పొందుకుంటారని, ఈ మాటల ద్వారా ఇంకా మీరు ఆత్మీయంగా బలపరచబడతారని మేము ప్రయాసపడుతున్నాం. నిశ్చయంగా ప్రభువు మీ జీవితాల్లో ఫలభరితమైన గొప్ప మేలులు అనుగ్రహించును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథం 36:9. నేను మీ పక్షంలో ఉన్నాను. ఆమేన్. ఒకసారి బిగ్గరగా ఆమేన్ అని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. నీ పక్షాన ఎవరు కూడా లేరేమో, ఎవరు కూడా నీ పక్షాన నిలబడడానికి కూడా ఇష్టపడట్లేదేమో. అందరికీ నేను మేలు చేశాను, అందరికీ నేను ఏదో ఒక రీతిగా ప్రయోజనకరంగా ఉన్నాను, నాకు సమస్య వచ్చేసరికి, నాకు ఇబ్బంది కలిగేసరికి, నాకు ఎవరి సహాయమైనా ఉంటే బాగుండు అనుకునే సమయానికి ఎవరు కూడా నా పక్షాన నిలబడట్లేదేంటి, ఎవరు కూడా నా గురించి ఆలోచించట్లేదేంటి అని కృంగిపోతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. మనుష్యులందరూ నిన్ను విడిచిపెట్టవచ్చేమో, మనుష్యులు ఎవరు నీ పక్షాన నిలబడలేకపోతుండొచ్చేమో, కానీ దేవాది దేవుడు ఎప్పుడు కూడా నీ పక్షాన ఉండే దేవుడు ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ మనం ఏదైనా చేయకూడని తప్పు చేశామనుకోండి, మనుషులందరూ మనల్ని విడిచిపెడతారు, కానీ ప్రభువు ఎప్పుడు విడిచిపెట్టడు. నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఎంత ప్రభువుకు దూరంగా వెళ్ళినా, ఎంత నువ్వు ఆయాసకరంగా చేసినా, ప్రభు ఎప్పుడు కూడా నీ కొరకు, తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎలా అయితే ఎదురు చూశాడో అటు రీతిగానే మన తండ్రి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ. ధైర్యం తెచ్చుకో, ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ పోరాటాన్ని ఎదుర్కొంటున్నావో, ఎంతో మంది నీకు వ్యతిరేకంగా లేచి ఉండొచ్చు. ఎన్నో భయంకరమైన పోరాటాలు, ఎన్నో భయంకరమైన అనుభవాలు, నిందల్లో నువ్వు ఉన్నావేమో. ఎలా నేను వీటి ముందే, ఎలా నేను బయటికి రాగలుగుతాను, ఎలా నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ఇది సాధ్యమేనా, ఇది జరుగుతుందా, అవుతుందా అన్న పరిస్థితులు నీ ఎదుట ఉన్నాయేమో, కానీ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా నేను మీ పక్షాన ఉన్నాను. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు ప్రియ దేవుని బిడ్డ? ధైర్యం తెచ్చుకొని నిలబడు. దేవుడు నీతో ఉన్నాడు. మనుషులందరూ నిన్ను విడిచిపెట్టిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దావీదు గొలియాతును పడగొట్టగలిగాడంటే దావీదు పక్షాన సైన్యం లేదు, దావీదు పక్షాన పెద్ద ఆయుధాలు లేవు, కానీ దావీదు పక్షాన సైన్యంలోకి అధిపతి యెహోవా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలి అంటే ప్రభు నీ పక్షాన ఉండాలి. ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు కదా, నేను నీ పక్షాన ఉంటానని. ప్రభు కొరకు నువ్వు నిలబడు, ప్రభు నీ పక్షాన ఉంటాడు. అప్పుడు గొలియాతు వంటి ఎన్ని భయంకరమైన అనుభవాలు నీ జీవితంలో ఉన్నా ప్రభువే నీ ఎదుట ప్రతి సమస్యను పడగొట్టి నీకు ఘన విజయాన్ని కలగచేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వారందరి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చండి. నీ కృప, వాత్సల్యత, నీ బాహుల్యాన్ని కనపరిచి అత్యధికమైన గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను మీ పక్షాన ఉంటానన్నావు ప్రభా. బిడ్డలకు తోడుగా ఉండండి. వారు చేసిన ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో, అన్ని విషయాల్లో బిడ్డలకు సహాయాన్ని అనుగ్రహించి కృపచేత నింపమని, నీ సన్నిధిని తోడుగా ఉండొచ్చేయమని అయా. ఈరోజు అంతా వారికి కావాల్సిన సహాయం దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో దీవెన, ఆశీర్వాదం, సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.